హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. కుల మత వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన అన్నారు. ఆగస్టు 14న భారత్ హర్ ఘర్ తిరంగా యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్న మోదీ పిలుపు మేరకు అందరూ భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు తార్నాకలోని ఆయన నివాసం వద్ద ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి తిరంగా జెండాను ఆవిష్కరించారు. దేశ ఐకమత్యాన్ని చాటేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలన్నారు. తిరంగా యాత్ర దేశ ప్రజలందరూ కూడా జరుపుకోవాలి. రానున్న 15 ఆగస్టు మనకు స్వాతంత్ర్యం వచ్చినటువంటి సందర్భంగా ఇది ప్రతి ఒక్కరు కూడా వారు స్వచ్ఛందంగా వారి ఇంటి మీద ఈరోజు జరిపి 14వ తారీఖు నాడు ట్యాంక్ బండ్ వద్ద చాలా పెద్ద ఎత్తున తిరంగా యాత్ర జరుగుతుంది. పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా భారతదేశం కోసము వికసిత భారత్ కావాలనేటటువంటి ఆలోచనతో అందరం కూడా భారతదేశం యొక్క ఏదైతే శక్తిని ఏతుందో, భారతదేశం యొక్క ఐక్యత్వాన్ని ఏతుందో మనం ప్రపంచానికి తెలియజేయడానికి ఈ తిరంగా యాత్రలో పాల్గొనాలని చెప్పేసి కూడా నేను హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను.